హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేను వచ్చేసి మీ సన్నీ డ్యూడ్ తెలిసిందే కదా. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో కొత్తగా అయితే వంట వీడియో అయితే పెడదామని అయితే అనుకున్నాం. వచ్చేసి బెండకాయ ఎప్పుడైతే పెడదాం అనుకున్నాం. ప్రిపరేషన్ అంతా ఎలా చేశాను ఏంటంటే ఫస్ట్ కుక్ అయిన ఇదే అనమాట, బెండకాయ కర్రీస్లో ఫ్రై. బట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది వీడియో, చూడండి. ఈజీ ట్రిక్, అందరూ చూడవచ్చు, ఎవరైనా చేయొచ్చు. చాలా అంటే చాలా సింపుల్గా చేసేసాను. సూపర్ ఉంది కర్రీ కూడా. లాస్ట్ సరికి ఇక డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసి ఏంటంటే ముందుగా మనం తీసుకున్న బెండకాయలను అయితే ఇలా పీసెస్గా నరుక్కుందాం అంటే నరికేయకండి, నేను ఊరికి సరదాగా పీసెస్గా కోసుకుందాం. ఇలా అయితే పీసెస్గా కోసుకున్నాను. చిన్నగా కోసుకుంటే బెండకాయ ఫ్రై బాగుంటుంది. ఇక చాక్తో అయితే కోసేసాము. మనం అయితే కత్తిపీటతో అయితే తెగిద్ది మన చెయ్యి దూడకి అని చెప్పి నేనైతే చాక్తో అయితే కోసేసాను. అన్ని పీసెస్ కోసేసిన తర్వాత మనమైతే కాసేపు మేమైతే ఎండలో పెట్టుకుంటాం అనమాట. అదే కాకుండా ఈ మధ్య ఎండలు బాగా ఉన్నాయి కదా, ఒక 10 నిమిషాలు ఎండలో అయితే పెట్టేసాము. ఎండలో పెట్టిన తర్వాత ముందే వాష్ చేసుకోవాలి. ఎండలో పెట్టొచ్చిన తర్వాత కాసేపు తర్వాత తీసేసి మనం స్టవ్ ఆన్ చేసుకుని అందులో నూనె కొంచెం అయితే పోసుకోవాలి. మేము వచ్చేసి అంటే ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ పోసుకోండి, ఎక్కువ పోసుకోమని పోసేసుకోవద్దు. లైట్గా మేము వచ్చేసి 1.5 కప్ అయితే పోసాము. అది అందులో ఉంచుకోండి, చిన్న బౌల్ లాగా ఉంటుంది. 1.5 అయితే పోసి ఇక తాలింపు దినుసులు అవన్నీ వేసుకుని అవన్నీ వేగించుకోవాలి. ముందు నూనె మీ ఇష్టం ఎంత పట్టిద్దో చూసి పోయించుకోండి, ఎక్కువ పోయకండి. ఇక నూనె వేసిన తర్వాత ఆ తాలింపు దినుసులు అన్నీ వేసేసిన తర్వాత మళ్ళీ మాడిపోతాయి, ఎందుకంటే సిమ్లోనే పెట్టుకొని అండి. ఇక తర్వాత వచ్చేసి మనం ఆనియన్స్ అవన్నీ అయితే కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఈ గ్యాప్లో ఇవి ఉరిగే దానిలో ఇక ఆనియన్స్ అవన్నీ అయితే తీసేసుకుంటాం. ఇక ఆనియన్స్, టమాటో, చిల్లీ అన్నీ తీసేసుకుని అయితే ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాం కట్ చేసుకుని. ఇక ఎక్కువసేపు అయితే ఇది మాడిపోతాయి అని చెప్పి ఆనియన్స్ అయితే కోటి వేసేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం కరివేపాకు అయినా వేసుకోవచ్చు. ఇక అవన్నీ వేసుకున్న తర్వాత సిమ్లో కొంచెం సేపు మగ్గాలి, ఎందుకంటే ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత మనం ఇంకా లో ఫ్లేమ్లో ఉంచుకుని టొమాటో వేసుకుంటే వేసుకోవచ్చు. ఇక మనం బెండకాయ అయితే బయట నుంచి తెచ్చేసుకోవాలి, ఎండలో నుంచి తెచ్చేసి దానిలో అయితే వేసేయాలి. ఇక మన బెండకాయ పీసెస్ అన్నీ ఇక దానిలో వేసేసుకుని ఒకసారి గరిటె పెట్టి తిప్పేసేసుకుని కొంచెం సేపు అలా మగ్గాలి అని చెప్పి మనమైతే దాని మీద కొంచెం మూత వేసి అయితే ఒక 10 నిమిషాలు టు ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేయాలి. సిమ్లో పెట్టేసుకోండి, లేదంటే మాడిపోయిద్ది. ఇక అవన్నీ వేసిన తర్వాత మేమైతే ఇక దాని మీద మూత వేసేసి ఒక పక్క అయితే వెళ్ళిపోయి కాసేపు ఉన్న తర్వాత అయితే మళ్ళీ వచ్చాము. ఇక వచ్చిన తర్వాత ఇంకా వేయాల్సినవన్నీ వేయాలి కదా. ఇంకా కొంచెం పసుపు, పసుపు ఎక్కువ వేయద్దు, చిటికనంత వేస్తే చాలు. ఆ పసుపు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేయండి, మొత్తం రొటేట్ చేస్తే అన్నిటికి పట్టిద్ది, ముక్కలన్నిటికి. నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసిన తర్వాత కొంచెం ఉప్పు కూడా కొంచెం తక్కువ వేసుకోండి, ఎక్కువ అయితే మళ్ళీ తినలేము, తక్కువ అయితే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. ఉప్పులు కారాలు కాడే జాగ్రత్తగా ఉండాలి, తక్కువ వేసుకుని కావాలి నెక్స్ట్ అయినా వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ వృధాగా వేస్ట్ అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత ఒకసారి అయితే మళ్ళీ తిప్పడం అయితే స్టార్ట్ చేయాలి. ఇక తిప్పేసిన తర్వాత మళ్ళీ కాసేపు దీనికైతే రెస్ట్ ఇవ్వాలి. ఇది మగ్గేంత వరకు కాసేపు మళ్ళీ మూత వేసి అయితే పక్కకి వెళ్ళిపోమని వెళ్ళిపోవద్దు. కొంచెం ఒక 5 నిమిషాలు అలా ఉంచిన తర్వాత మళ్ళీ వచ్చేసి కారం అయితే వేయాలి. కారం వేసిన తర్వాత అయితే ఇంకా ఫైనల్గా ఉడికిపోయినట్టే. కారం వేసాము అంటే లాస్ట్ స్టేజ్కి వచ్చేసినట్టే. కారం వేసామంటే మనకి 90% కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. ఈ కారం వేసిన తర్వాత అది కూడా ఒకసారి తిప్పేసేసుకుని దాని మీద కొంచెం మూత వేసేసుకుని అయితే పక్క పెట్టి ఇక రెడీ అయిపోయిన ఫ్రైని మనం ఇక తినడమే. ఎలా అనిపించింది మీకు? ఈజీగా ఉంది, చాలా టైం తక్కువలో అయిపోయింది. నేను చేసింది ఫస్ట్ టైం అయినా బాగుంది కర్రీ. వచ్చేసి హాలిడేస్ అని చెప్పి ఇంటి దగ్గర ఉండి ఏం చేయాలో తెలియక ఇక కుకింగ్ వీడియోస్ అయితే చేద్దామని చెప్పి అయితే ఇక కుకింగ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ దాకా వచ్చాక మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్, సైనింగ్ ఆఫ్.